వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే అనేక రకాల పూజలు చేసుకున్నా లేకపోతే దానాలు ఇచ్చినా ఎన్ని గుళ్ళకు తిరిగినా సరే మాకు జాతకం మారట్లేదు అని బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే వాస్తుపరంగా ఇప్పుడు చెప్పే నియమాలు కొన్ని పాటించడం వలన తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. కుంభరాశికి అధిపతి శని, ఇది వాయు రాశి అనమాట. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు శని అధిపతి కావడం వలన ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారనమాట. వీళ్ళ ఆలోచనలు మిగతా 11 రాశులతో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. చాలా వరకు వీళ్ళలాగా మిగతా రాశుల వాళ్ళు కూడా ఆలోచించాలని చెప్పాలి. అలాగే ఈ రాశుల వారు ఇప్పుడు ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా చేసేయాలి, అలా చేయాలి, అలా చేయాలి. కానీ చాలా వరకు ఆ ప్లాన్లు అనేవి ప్రాక్టికల్గా అమలు అవడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట. అయితే ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళు చాలా మంది అనుకుంటారు, మా ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు కదా, పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఇంట్లో కూడా వాళ్ళ పేరు ఉంది కదా, వాళ్ళ వాస్తే కలిసి వస్తుంది అనుకుంటారు. కాదు, ఇంట్లో ఎవరైతే మెయిన్ రూల్ ఉంటుందో, ఎవరైతే ఆర్థిక పరంగా అన్ని డెసిషన్స్ తీసుకుంటారో, కొడుకైనా కూతురైనా మేలు ఫిమేల్ జెండర్తో సంబంధం లేకుండా వాళ్ళ మీదే వాస్తు ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే పశ్చిమ దిక్కు, పడమర దిక్కు ఉన్న చాలా వరకు ఆ ఇళ్ళు ఉండవన్నమాట. అయితే ఇళ్ళు నిర్మించుకున్నప్పుడు కుంభరాశి వారు పడమర దిక్కును కూడా ఒక గుమ్మం తీసుకుని దాని నుంచే రాకపోకలు చేస్తూ ఉండాలి. ఈస్ట్ వైపు మీకు దొరికినా, నార్త్ వైపు దొరికినా, వెస్ట్ వైపు దొరికినా సింహద్వారం అనేది, పడమర ద్వారం అనేది ఒకటి తీసుకుని దాని వైపు నుంచి ఉండేలా చూసుకోవాలి. సింహద్వారం కాకపోయినా పర్లేదు, ఎందుకంటే పడమర మీకు బాగా కలిసి వస్తుంది. పడమర సైడు సింహద్వారాల నీళ్ళు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు అటు ఒక గుమ్మం ఉంటే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ ఎటు నడిచినా మీరు అటు నడిస్తే ఆర్థిక పరంగా చాలా చక్కగా ఉంటుంది. అలాగే కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఇంట్లో ఎక్కువ వస్తువులు నచ్చవన్నమాట. తక్కువ ఫర్నిచర్ ఉండాలి, ఇల్లు ఎక్కువగా ఖాళీగా ఉంటే వాళ్ళకి ఇష్టం అనమాట. అయితే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా ఇంట్లో బ్లూ కానీ గ్రే కలర్స్ ఉన్న వస్తువులు ఉంచడం, ఆ కలర్స్ గోడలకు వేసుకోవడం చేస్తూ ఉంటే ఆర్థిక పరంగా చాలా చక్కగా ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఈశాన్య దిక్కు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంటికి ఈశాన్య దిక్కులో ఎక్కువగా డస్ట్బిన్లు పెట్టడం, చెత్త పెట్టడం చేయకూడదు. లెట్రిన్ కానీ పెంట పోగులు కానీ అస్సలు ఉండకూడదు. ఇలా ఉండడం వలన ఆ ఇంట్లో పురుషులకి, పిల్లలకి అనారోగ్య సమస్యలు రావడం, అలాగే ఎక్కువగా ఆ ఇంట్లో నివసించే స్త్రీలకి, పిల్లలకు కూడా చిన్న వయసులోనే ఈ యూట్రిసెస్, పీసీఓడి ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఈశాన్య దిక్కుని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ చెత్త, చెదారం, ఆకులు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. కుంభరాశిలో జన్మించిన వారికి శని అధిపతిగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు పడమర లేదా నైరుతి దిశలో భారీగా వస్తువులు ఉంచడం మంచిదన్నమాట. పడమర నైరుతిలో పెద్ద పెద్ద వస్తువులు ఏవైనా సరే, కూలర్స్ లేకపోతే టేపాయిలు, డైనింగ్ టేబుల్ ఇలాంటివి అక్కడ ఉండడం చాలా మంచిది. దీనివల్ల శని ప్రభావం తగ్గి మంచి జరుగుతుంది. అలాగే పూజా మందిరం అనేది చాలా వరకు ఏంటంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండాలి. మీరు చాలా వరకు ఏంటంటే మోడల్స్ వచ్చేస్తున్నాయి, అవి స్ట్రైట్గా ఈస్ట్లో ఉండొచ్చు, కొన్ని ఇటువైపు వచ్చేస్తాయి అనమాట, ఆగ్నేయం వైపు ఇటు వస్తాయి. అలా కాదు, అంటే సౌత్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ సౌత్లో కాకుండా ఇటు నార్త్ ఈస్ట్లోనే ఉండేలా చూసుకుంటే, ఏదైనా మందిరం అలా పెట్టుకుంటే, పాత ఇళ్లలో అలా ఉండే, కొత్తగా కట్టుకునే ఇళ్లలో ఏంటంటే కొన్ని రకాలుగా పూజ గదులు అనేవి సౌత్ వైపుకి వెళ్ళిపోతున్నాయి అనమాట. అలా కాకుండా నార్త్ ఈస్ట్లో పూజ మందిరం ఉండేలా చూసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు నైరుతి మరియు పడమర దిశలు ఏవైతే ఉంటాయో, ఇంటికి నైరుతి అలాగే పడమర ఏవైతే ఉంటాయో ఆ ఏరియాలు శుభ్రంగా ఉండాలి, క్లీన్గా ఉండాలి. ఎప్పుడు అట్లని క్లీన్గా ఉంచుకోవడం వల్ల మేలు జరుగుతుంది. కుంభరాశి వారు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గ్రే
అలాగే బ్లూ, వీటితో పాటు నలుపు, ఇవి కూడా బ్లాక్, ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. స్కిన్కి ఇష్టమైన రంగులు అనమాట. కొంతవరకు రెడ్, మెరూన్ రెడ్, అలాగే టిక్ ఎల్లో, ఇలాంటి వాటి జోలికి వెళ్ళకుండా ఉండాలి. అలాగే గోల్డ్ కలర్ కలిసి వస్తుంది. గోల్డ్ కలర్ వచ్చేసరికి ఏంటంటే అది శుక్రుడికి సంబంధించింది, గ్రీన్ కూడా బుధుడికి సంబంధించింది, ఇవి పర్లేదు. అంతే తప్ప రెడ్, అలాగే కుజుడికి సంబంధించింది, రవికి సంబంధించి కాషాయం, అలాగే చాలా వరకు ఏంటంటే కుంభరాశి వారు ఎక్కువగా రెడ్ కలర్లు సంబంధించిన డ్రెస్సులు వేసుకోవడం, ఇలాంటివి చేయకుండా ఉండడం చాలా మంచిది. కుంభరాశి వారికి దక్షిణ ఆగ్నేయం ఏదైతే ఉంటుందో, దక్షిణ ఆగ్నేయం యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉన్నా, అటు వీధి పోటు ఉన్నా, లేకపోతే స్థలం ఎక్కువగా పెరిగినా సరే వాళ్ళకి భార్యాభర్తల మధ్య ఎఫెక్షన్ అనేది ఉండదు అనమాట. చాలా వరకు భార్యకి పనికి ఉండడం, ఆవిడకి అనారోగ్య సమస్యలు ఫస్ట్ లేకపోయినా తర్వాత సడన్గా ఆవిడకి ఏదో ఒక పెద్ద అనారోగ్య సమస్య వచ్చేసి, అంటే ఒక పిల్లలు పుట్టి వాళ్ళు పెళ్ళైనాకైనా సరే ఆవిడ సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణ ఆగ్నేయం పెరగకుండా చూసుకోవడం చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ కుంభరాశిలో జన్మించిన వాళ్ళు పాడైపోయిన ఎలక్ట్రానిక్స్ వస్తువులు, అంటే ఫోన్ పాడైపోయిన, రేడియో, టీవీ ఇలాంటివి ఇంట్లో అస్సలు ఉంచకూడదు. వెంటనే అవి బయట పారేయడం చాలా చాలా మంచిది.